లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ హోరెత్తిపోతున్న వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు వినిపించింది. రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం 5 ఎకరాల పైన భూమి ఉన్న అన్నదాతలకు రైతు బంధు డబ్బులను సోమవారం విడుదల చేసింది. ఈ ఆనందంలో ఉన్న సమయంలో సర్కార్ మరో శుభవార్త వినిపించింది. ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం డబ్బులు విడుదల చేసింది. ఇటీవల ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అయితే మొన్నటి అకాల వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాలు 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్టు అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. ఈరోజు బాధిత రైతులందరికీ పంట నష్టపరిహారం కింద ఒక్కో ఎకరంకు 10,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. పంట నష్టపోయి ఆవేదనలో తమ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పంట పెట్టుబడి సాయం డబ్బులు పడగా వెంటనే నష్టపరిహారం డబ్బులు కూడా పడడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అప్పులు తీరిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.